బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంకా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2 మూవీ తెరకెక్కుతుండగా ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అనేలా అంచనాలు పెరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం లుక్ మార్చుకుంటున్నట్టుగా ఏప్రిల్ నెల నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనున్నారని సమాచారం తెలుస్తోంది. వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రోల్ నిడివి తక్కువే కాగా ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నారు. అయితే వార్ 2 సినిమా పూర్తయిన వెంటనే తారక్ సోలో హీరోగా వార్ 2 సినిమాను నిర్మించిన బ్యానర్ వైఆర్ఎఫ్ బ్యానర్లోని వార్ 3 సినిమా తెరకెక్కనుందని సమాచారం తెలుస్తోంది. టైటిల్ వార్ 3 అని ఖచ్చితంగా చెప్పలేం కానీ సోలో హీరోగా జూనియర్తో స్పై సినిమా అయితే ప్లానింగ్లో ఉందని సమాచారం అందుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్తో తారక్ బిజీ అవుతున్న నేపథ్యంలో దేవరా 2 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో తెలియాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే చాలా బాగుంటుందని అందరు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వార్ 2, వార్ 3 సినిమాలు హిట్ అయితే బాలీవుడ్లో కూడా తారక్ బిజీ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పారితోషికం కంటే మంచి రోల్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తారక్ అడుగులు వేస్తున్నారు. కథనం విషయంలో అసలు రాజీ పడని జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమా సక్సెస్ సాధించడానికి చాలా విధాలుగా కష్టపడుతున్నారు. అనుకున్న సమయానికే తన సినిమాలను విడుదల చేయాలని తారక్ భావిస్తున్నా వేరు కారణాల వల్ల సినిమాలు వాయిదా పడుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇకపై వేగంగా సినిమాలలో నటించి వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కూడా గ్లోబల్ రేంజ్ కి పెరగటం గమనార్హం.